హలో అండి. ఊరు నుంచి అయితే మళ్ళీ పార్సెల్ వచ్చింది. ఈ పెట్టె చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా! దాని నిండా నాన్ వెజ్జే. బాక్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండాలి కదా! ఊరు నుండి చాలా రకాలైతే వచ్చాయని. ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను. అసలు ఎప్పుడు చూడు బాక్స్‌లో వస్తానే ఉన్నాయి రొయ్యలు, చేపలు అసలు ఏం చేస్తారు మీ వాళ్ళు అని చెప్పి కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. మా తమ్ముడైతే రొయ్యల ఎక్స్‌పోర్టింగ్ బిజినెస్ అన్నమాట. సో వాళ్ళకి రొయ్యలు ఫ్రీగా వచ్చిన చేపలైతే కొన్నైతే కొనుక్కోవాల్సిందే. మనకి 10K సబ్స్క్రైబర్స్ అయ్యాక నేనైతే రొయ్యల గివ్ అవే అయితే స్టార్ట్ చేస్తాను. ఎలాగో చాలా మందికి ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ కి ఎందుకు ఇవ్వకూడదని చెప్పి ఈ చిన్న ఆలోచన అయితే నాకు వచ్చింది. ఇప్పుడైతే ఏమేమి బాక్స్ లో వచ్చాయో చూద్దాం. ఇవి వచ్చేసి కట్టి పరుగులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పండుగప్ప అనమాట. ఈ పండుగప్ప ఇగురు వండుకున్న బానే ఉంటది, ఫ్రై చేసుకున్న బానే ఉంటది. ఈ చాప ముక్కల పేరు వచ్చేసి జాడ్ మౌస్. ఇది పులుసుకైతే బాగుంటుంది. ఇవి వచ్చేసి 70 కౌంట్ వనామి రైలు అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి. ఇది గోంగూర రైలు, ములక్కాడ రైలు ఇలా చాలా కొన్ని కూరగాయలు అయితే వేసుకుని తినొచ్చు. ఇవి వచ్చేసి మెత్తళ్ళు అనమాట. ఈ ముక్కలు వచ్చేసి కొరమైన ముక్కలు అనమాట. దీంతో ఇగురు బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రై చేసుకుంటే మాత్రం ముక్కలు విడిపోతాయి అనమాట. ఇవండి ఊరి నుంచి వచ్చిన బాక్స్ లో ఉన్నవి. మరిన్ని అప్డేట్స్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.